సంచలనం సృష్టించిన సూర్యాపేట బంగారం చోరీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఇద్దరు నిందితులను కూడా అరెస్టు చేయడం జరిగింది. దాదాపు 60 లక్షల విలువ చేసే బంగారాన్ని కూడా రికవరీ చేయడం జరిగింది. మనతో మాట్లాడానికి ఎస్పీ ఉన్నారు. సార్, మొత్తం మీద వారు గోడకు కన్నం వేసి కూడా మొత్తం బంగారాన్ని దోచుకెళ్లిన ఘటన ఇతర రాష్ట్రాలు కాదు ఇతర దేశాలకు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. ఏ విధంగా ఛేదించడం జరిగింది, ఎంత రికవరీ? సో మనకు గత నెల 21వ తారీఖు సూర్యాపేట పట్టణ కేంద్రంలో సాయి సంతోషి జ్యువెలరీ షాప్ నందు జరిగినటువంటి గోడకు కన్నం వేసి షట్టర్లని గ్యాస్ కట్టర్లతో కట్ చేసి దాదాపు 2.5 కేజీల బంగారం మళ్ళా కొంత నగదుని దోచుకెళ్ళినటువంటి కేసుని సూర్యాపేట జిల్లా పోలీస్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం, వెనువెంటనే స్పందించడం, దానికి సంబంధించి 5 టీములను స్పెషల్ టీములను ఫామ్ చేయడం జరిగింది. సో దీన్ని మనం ప్రెస్టేజియస్గా తీసుకొని మనకు గత నెలలోనే జూలై 27వ తేదీ నాడు ఈ నేరంలో ప్రణాళికలో రెక్కీలో పార్టిసిపేట్ అయ్యి అనుమానాస్పదంగా సూర్యాపేటలో దొరికినటువంటి ఒక లేడీ A7 ఆమెని 14 తులాల బంగారం ఆమెతోటి మనం ఈ నేరానికి సంబంధించి లబ్ధి పొందినటువంటి బంగారాన్ని ఆమె కస్టడీలో నుంచి రికవరీ చేయడం జరిగింది. తదుపరి మనకు వచ్చినటువంటి సాంకేతిక ఆధారాలు ఆ A7 యశోద అనేటువంటి లేడీ నేరస్తురాలు ఇచ్చినటువంటి సాక్ష్యము, వీటన్నిటిని మనం అనాలిసిస్ చేసుకొని మళ్ళీ మన టీంలు ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, బీహార్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్ లాంటి రాష్ట్రాలకి మనం పంపించి ఎంతో ప్రతిష్టాత్మకంగా మనం పోలీసు ముందుకెళ్ళి నిన్న 11వ తారీఖు రోజు ఈ నెల 11వ తారీఖు రోజు వెస్ట్ బెంగాల్ సౌత్ దినాజ్పూర్ రాష్ట్రంలో మనకు A4గా ప్రధానమైనటువంటి నేరంలో ఉన్నటువంటి అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో ఇతను కూడా గ్యాస్ వెల్డింగ్ పనులు చేస్తూ గ్యాస్ తోటి షట్టర్లని కట్ చేయడంలో నైపుణ్యం పొందినటువంటి వ్యక్తిని మనం మాలిక్ మొల్లా అనేటువంటి వ్యక్తిని అక్కడ అరెస్ట్ చేసి మనం అక్కడ న్యాయస్థానంలో అతన్ని ఇంట్రాగేట్ చేసిన తర్వాత ఆయన కస్టడీలో 554 గ్రాముల బంగారాన్ని దాదాపు 60 లక్షల వర్త్ చేసే బంగారాన్ని మనం రికవరీ చేసి న్యాయస్థానంలో ప్రొడ్యూస్ చేసుకొని మనం ట్రాన్సిట్ వారెంట్లో మన రాష్ట్రానికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఇందులో ఇంకొక ప్రధానమైనటువంటి నిందితుడు A6 అమర్ భట్ అని, ఇతను ఖమ్మం జిల్లాలో గూర్ఖా పనిచేస్తూ ఈ యొక్క నేరస్తులకు ఆశ్రయం ఇచ్చి నేరస్తులకు ఆర్థిక వనరులు సమకూర్చి ఈ ప్రణాళికలో ఈ యొక్క రెక్కీలో ముఖ్య భూమిక పోషించినటువంటి అమర్ భట్ను కూడా మనం ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో A1గా ఉన్నటువంటి ప్రకాష్ అనిల్ కుమారు, ఈ అమర్ భట్ A6గా ఉన్నటువంటి అమర్ భట్, A7గా ఉన్నటువంటి యశోద, వీళ్ళంతా ఖమ్మంలో బేస్ చేసుకొని ఖమ్మంలో ఉంటూ నైట్ వేళలో గస్తీ కాస్తున్నామనేటువంటిది ఒక కవరింగ్ పెట్టుకొని ఈ నేపాల్ నుంచి ఒక 2 నేరస్తులని, బెంగాల్ నుంచి ఇంకొక 2 నేరస్తులను పిలిపించుకొని మంచి ప్రణాళికతోటి వీళ్ళు ఈ సాయి సంతోషిని జ్యువెలరీ షాప్ బ్యాక్ సైడ్ గోడ కన్నం వేసి లోపలికి ప్రవేశించి గ్యాస్ కట్టర్లతోటి షట్టర్ని కట్ చేసి ఈ నేరానికి పాల్పడ్డారు. ఇది అంతా ప్లానెడ్గా ప్రాపర్ రెక్కీతోటి జరిగింది. దాన్ని అంతే సీరియస్ తోటి మనం పోలీస్ దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని. ఎంత చోరీ సార్? ఎందుకంటే షాప్ యజమాని 8 కిలోల వరకు కూడా చోరీ అయిందని చెప్తున్నారు. 2.5 కిలోలని కూడా పోలీసుల ఇన్వెస్ట్ లేదు. ఇప్పుడు మనకు అతనికి షాప్లో ఉన్నటువంటి రికార్డులను బట్టే ఆ రికార్డులో పోయినటువంటి అవైలబుల్ ఉన్నది పోయినది దాన్ని బట్టి మనకు అతను స్వయంగా 2.5 కిలోలు నగలు అండ్ కొంత అమౌంట్ అతను అన్కౌంటెడ్ అమౌంట్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు మనం జూలై 27th రోజు 14 తులాస్ అండ్ ఈరోజు 554 గ్రాములు రికవరీ చేయడం జరిగింది. మిగతా నేరస్తులను కూడా పట్టుకోవడానికి పోలీసు యంత్రాంగం ఇంకా టీమ్స్ మనకు ఫీల్డ్లో ఉన్నాయి. ఖచ్చితంగా మనం పట్టుకొని వాళ్ళను కూడా న్యాయస్థానాల దృష్టికి తీసుకొచ్చి వాళ్ళకు శిక్షలు పడే విధంగా చేయడం జరుగుతుంది. ఇటీవల కాలంలో అంతర్రాష్ట్ర ముఠా అంతా కూడా జ్యువెలరీ షాప్లను టార్గెట్ చేయడం జరిగింది. మన సూర్యాపేట కావచ్చు, నిన్న ఖజానా జ్యువెలర్స్ కానీ, మీరు కూడా అంతా కూడా బంగారు షాపు యజమానులంతా కూడా పిలిపించుకొని కూడా వారి సలహాలు చెప్తున్నారు. ఏం చెప్పారు? ఇప్పుడు మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ దొంగతనాలు అనేవి అడపదడప రిపోర్ట్ అవుతున్నాయి. అందులో నేరస్తులు ఈ జ్యువెలరీ షాపులను కేంద్రంగా చేసుకొని జరుగుతున్న అఫెన్స్లు కూడా మనకు నమోదవుతున్నాయి. దీనిలో భాగంగానే మనం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి అన్ని జ్యువెలరీ షాప్ యాజమాన్యులతోటి మీటింగ్ కండక్ట్ చేసి
వాళ్ళకు తీసుకోవాల్సిన సేఫ్టీ సెక్యూరిటీ మెజర్స్ సీసీటీవీ అయితేమి, లాకర్లు అయితేమి, అదేవిధంగా అలారం సిస్టమ్ వచ్చేటువంటి సీసీటీవీ కెమెరాలు అయితేమి, అదేవిధంగా పర్సనల్గా గార్డింగ్ చేసుకోవడం అయితేమి, వీటన్నిటి మీద మనం సూచనలు సలహాలు చేయడం జరిగింది. యాజ్ పర్ మనకు సెక్యూరిటీ మెజర్స్ కింద సీసీటీవీ అనేది మ్యాండేటు. వాళ్ళందరూ కూడా సీసీటీవీలు మరి అందులో కూడా అనలిటిక్స్ రన్ అయ్యే విధంగా ఏఐ టెక్నాలజీ తోటి మంచి సోఫిస్టికేటెడ్ టెక్నాలజీ తోటి ఉండే సీసీటీవీలను పెట్టుకోవాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. దాన్ని లోకల్గా ఉన్న ఎస్హెచ్ఓస్ ఫాలోఅప్ చేసి వాటన్నిటిని కూడా త్వరితగతిలోనే ప్రతి షాప్లో అది ఆ టెక్నాలజీ తోటి ఉండే కెమెరాలను పెట్టించుకునే విధంగా వీఆర్ ట్రయింగ్ టు దట్. రైట్, చూడొచ్చు మొత్తం మీద సూర్యాపేట చోరీ కేసులో ఇప్పటికే 55 తులాల బంగారాన్ని కూడా అంటే 60 లక్షల విలువ చేసేటువంటి బంగారాన్ని కూడా రికవరీ చేయడం జరిగింది. ఇప్పటికే మొత్తం కూడా మొదటి నుంచి ఎప్పుడైతే చోరీ జరిగిందో అప్పటి నుంచి కూడా స్పెషల్ టీంలను కూడా ఏర్పాటు చేసి వెస్ట్ బెంగాల్, నేపాల్ మొత్తం ఇతర రాష్ట్రాలకు వెళ్ళి కూడా వారు చాకచక్యంగా పట్టుకొని వచ్చారు. అసలు నిందితుల్ని కూడా త్వరలోనే పట్టుకుంటామని సూర్యాపేట ఎస్పీ చెప్తున్నారు. రవితో రమేష్, బిగ్ టీవీ, సూర్యాపేట.